నమస్తే అండి. నమస్కారం. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ అరాచకాలు అయితే రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు చాలా జరిగినాయి. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే కనుక ఆంధ్రజ్యోతి రిపోర్టర్ మీద దాడి జరిగింది. అలాగే ఈనాడు కార్యాలయం మీద కూడా దాడి చేశారు. మరి ఇన్ని దాడులు జరుగుతున్నాయి, ఇన్ని అరాచకాలు వైసీపీ నాయకులు చేస్తున్నట్టుగా తెలిసి బహిరంగంగా తెలుస్తున్నా సరే మరి పోలీసు శాఖ మాత్రం ఎటువంటి విధంగానూ స్పందించట్లేదు. అదే వైసీపీ నాయకుల మీద చేస్తే మాత్రం అనేక రకాల కేసులు పెడుతున్నారు, ప్రతిపక్షాలు కానీ సామాన్యుల మీద కానీ. మరి వీళ్ళు సామాన్యుల మీద ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి, ఎందుకు స్పందించట్లేదు? ఇప్పుడు ఎమర్జెన్సీ పీరియడ్ అర్థం తెలుసమ్మా మీకు? నువ్వు పుట్టుండవు బహుశా ఎమర్జెన్సీ కాలంలో. ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించి అప్పుడు వార్తాపత్రికల్లో జర్నలిస్టుల్ని, పత్రికాధిపతుల్ని మొత్తాన్ని జైలు వేసేసింది, ప్రతిపక్ష నాయకుల్ని అందరినీ. ఆ ప్రభావం ఆ ఎలక్షన్లో ఇందిరాగాంధీ చిత్తుగా ఓడిపోయింది. అంటే నిర్బంధం చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలంటే ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ఈరోజు ఏంటంటే వార్తాపత్రికల్లో వార్త రాసినారని వాళ్ళ మీద దాడులు చేయటం, ఏదో ఫోటోలు తీసినారని జర్నలిస్టుల మీద దాడులు చేయటం వల్ల అప్రతిష్టతను మూటగట్టుకోవటమే తప్ప అరాచకాన్ని ప్రేరేపించడం వల్ల రాక్షసత్వం అంటారు దీన్ని. ఏదన్నా ఉంటే చట్టబద్ధంగా లీగల్గా ఎదుర్కోవాలా. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా మీడియా ఉంది. ఆ ముఖ్యమంత్రి గారిని సపోర్ట్ చేసేటటువంటి మీడియాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి డోలు కొట్టేటటువంటి ప్రధానమైనటువంటి ఛానల్ TV9 కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి డోలు కొడుతుంటుంది. అదేవిధంగా ఏంటంటే సుమన్ టీవీ కూడా జగన్మోహన్ రెడ్డికి బాగా వదుతూ ఉంటుంది. అలా విధంగా ఐ డ్రీమ్స్ అని ఒక ఛానల్ ఉంటుంది, వాళ్ళు కూడా నీకు చాలా అంటే PDTV కానీ ఇట్లా రకరకాల జర్నలిస్టులు, అంటే వ్యక్తిగా ఉండే జర్నలిస్టులు కొంతమంది, ఎనలిస్టులు కొంతమంది, అందరూ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి వాళ్ళు వాయిస్ వినిపిస్తూ ఉంటారు. అట్లా జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రాన్ని హరించడం, పత్రికల యొక్క స్వేచ్ఛని హరించడం అనేది దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. అదేవిధంగా ఏంటంటే చట్టానికి లోబడి ఉండాలనుకున్నప్పుడు చట్టబద్ధంగా చర్యలు తీసుకునేదానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా, ఆ విధంగా కాకుండా మేము వ్యక్తిగత దాడులు చేస్తాం, మా దగ్గర బలం ఉంది, మా చేతిలో ప్రభుత్వం ఉంది, మాకు పోలీస్ వ్యవస్థ సహకరిస్తుందంటే ఇది అరాచకానికి దారితీస్తుంది. అప్పుడు ఇరు వర్గాలు నువ్వు కొట్టినవన్నీ అవతల గమ్ముగా ఉండరు కదా, అంటే తిరగబట్టడం వల్ల సమాజాన్ని అరాచకం వైపు మనం తీసుకుపోతావు అన్నమాట. సమాజంలో అరాచకత్వాన్ని నువ్వు ఎప్పుడైతే ప్రబలొద్దో, జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నది కూడా అదేనమ్మా, అరాచకం జరగాల రాష్ట్రంలో, ప్రజలు 2 వర్గాలుగా ఇడిపోవాలా. కాబట్టి ఈ 2 వర్గాలుగా ఇడిపోయినప్పుడు ద్వేషాలు పెంచడం వల్ల ఏంటంటే ప్రజలు వర్టికల్గా 2 వర్గాలుగా ఇడిపోతారు. ఆ ఇడిపోయినప్పుడు ఈరోజు జర్నలిజం కూడా ఏంటంటే మనం ఏ మాటకు ఆ మాట అని చెప్పుకోవాలి. ఏంటంటే ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క విధమైనటువంటి జర్నలిజం ఉందన్నమాట. కాబట్టి జర్నలిజం కూడా వర్టికల్గా చీలిపోయింది. అదేవిధంగా జర్నలిస్టులు కూడా ఒకప్పుడు యునైటెడ్గా ఉండి ప్రజల సంక్షేమం దృష్ట్యా తర్వాత సమాజంలో జరిగేటటువంటి అవినీతిని పట్ల నిగ్గుదీసి చెప్పేవాళ్ళు నిర్భయంకరంగా. ఇప్పుడు ఏంటంటే జర్నలిజం కూడా వర్టికల్గా చీలిపోయిందనమాట. కొంతమంది అటు కొంతమంది ఇటు తయారైపోయి ఇప్పుడు ఇంకా జరగబోయేది ఏంటంటే యుద్ధం. రాజకీయ పార్టీల మధ్య యుద్ధం జరిగేదే కాకుండా వాళ్ళు ఎలా కొట్టుకుంటారు. కానీ ఎలక్షన్ దగ్గర పడే కొన్ని ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులు కూడా కొట్టుకునేటటువంటి పరిస్థితి తెచ్చాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీ ఆషామాషే వ్యక్తి కాదు కదా, ఒక మినీ సామ్రాజ్యం, ఒక మినీ పారిశ్రామికవేత్త. అతను చూడని కేసులు కాదు, అతనికి తెలియనటువంటి విద్యలు కాదు, అతని దగ్గర లేని లాయర్ వ్యవస్థ కాదు, పరిపూర్ణంగా జగన్మోహన్ రెడ్డికి అన్నీ తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నడిపిస్తుండేది కూడా ఒక IAS ఆఫీసరు ధనుంజయ రెడ్డి గారు, సీఎం ఆఫీసును మొత్తం రూలింగ్ చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ని. తర్వాత ప్రధాన సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా జర్నలిస్టే కదా. కాబట్టి ఒక జర్నలిస్టు వృత్తిలో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలియదు, అవన్నీ తెలుసు. ఎందుకంటే ఆయన
చాలా సంవత్సరాలు జర్నలిజం వృత్తిలో ఉన్నాడు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయనకి పరిపూర్ణంగా తెలుసు. కాబట్టి వర్టికల్గా చీల్చాలా, ఏది ప్రజల్ని చీల్చాలా, కులాల మధ్య అంతరాలు పెట్టి చీల్చాలా, మతాల మధ్య అంతరాలు పెట్టి చీల్చాలా, అదేవిధంగా జర్నలిజంలో కూడా వర్టికల్ స్లిప్ట్ రావాలా. ఆ వర్టికల్ స్లిప్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు మనకేందంటే దేవులపల్లి అమర్ ఒకడు జర్నలిస్టుల్లో, అదేవిధంగా కేఎస్ఆర్ కొమ్మినేని శ్రీనివాసరావు ఒకడు, తర్వాత ఎనలిస్టులో ఉన్నటువంటి సిఏ నాగార్జున రెడ్డి గారు, ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కేఎస్ ప్రసాద్ ఒకడు, అదేవిధంగా ఒక మన సాక్షి ఛానల్లో ఉన్నటువంటి ఈశ్వరు, ఇలాంటి మాలాంటి వాళ్ళమందరం కూడా ఏమవుతుందంటే పబ్లిక్ వాయిస్ అనేది పర్ఫెక్ట్గా ఎనాలిసిస్ చేసి పబ్లిక్ వాయిస్ని తీసుకుపోతే ఇబ్బంది లేదు. ఇదేంటంటే వ్యక్తిగత దూషణలకి వ్యక్తిగత ద్వేషాలకి వెళుతున్నప్పుడు ఇదేమవుద్దంటే అరాచకత్వానికి దారితీస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోరుకుంటుండేది కూడా అదే, సజ్జల రామకృష్ణారెడ్డి కోరుకుంటుండేది కూడా అదే, ధనుంజయ రెడ్డి కోరుకుంటుండేది కూడా అదే. వర్టికల్గా చీల్చాలా, ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోవాలంటే. ఇప్పుడు నారాసుర రక్త చరిత్ర అని ఎవరు రాశారు? సాక్షి పేపర్లోనే రాశారుగా. అది అసత్యమని తెలిసి కూడా రాశారుగా. కాబట్టి అటువంటిప్పుడు వీళ్ళు పోయి దాడులు చేయలేదే, సాక్షి పేపర్ మీద, సాక్షి మీడియా మీద వీళ్ళెవరు పోయి దాడులు చేయలేదే. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, తెలుగుదేశం సానుభూతి పరులు కానీ, ఏదో ఒక వార్త ఈనాడులో వచ్చిందని చెప్పి ఈనాడు ఆఫీసు మీద దాడి చేయటం అని కూడా సహేతుకమైనటువంటిది కాదు. నీకేదన్నా ఇబ్బంది ఉన్నప్పుడు కోర్టులో పిటిషన్ అయ్యి, ఇది తప్పుడు వార్త కాబట్టి నీ పేరు కూడా మెన్షన్ చేయలేదు కదా. వాళ్ళు ఇలా జరుగుతుందని ఆయన పేరు కూడా రాయకుండా రాశారు. ఒక దాదాపు 200 నుంచి 250 మంది పోయి ఒక ఆఫీసు మీద వాళ్ళు చిరుద్యోగులు, జర్నలిస్టులు అంటే చిరుద్యోగులు, బతుకు తెరువు కోసం వాళ్ళు రాస్తారనమాట. వాళ్ళ ప్రాణాలకి ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు తీసేస్తావు. యజమానులు బాగానే ఉంటారు, ఏ మీడియా రంగంలో అయినా యజమానులు బ్రహ్మాండంగా ఉంటారు. కింద పొట్టకూటి కోసం పనిచేసుకునేటటువంటి ఫోటో జర్నలిస్టుల మీద కానీ, సాధారణ జర్నలిస్టుల మీద కానీ మనం యుద్ధం ప్రకటించి వాళ్ళు కొట్టామనుకో ఏమొస్తుంది? వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఇల్లు ఒళ్ళు గొల్లైపోతాయి. తద్వారా నువ్వు ఏమని చెప్పాలనుకో, నువ్వు యుద్ధం చేయాల్సిన వాళ్ళతో యుద్ధం చేయటంలా. మీరు కొట్టాలనుకుంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళండి, ఏది మీడియా ప్రతినిధులు పత్రికా ప్రతినిధుల మీద పోయింది, సాధారణమైన జర్నలిస్టుల మీదకి పోతే ఏమొస్తుంది? కాబట్టి ఆ వార్త అన్ని రకాలుగా చర్చించుకొని ఎడిటరు ఇది వెయ్యాలా వద్దా, చట్టబద్ధమైనటువంటి ఏమన్నా కష్టాలు వస్తాయని చూసుకొని ఎడిటర్లు అన్నీ ఆలోచించుకొని వార్తను టెలికాస్ట్ చేస్తారు. మీరు కోర్టులో సవాల్ చేయండి, మీకు ఏదన్నా అన్యాయం జరిగిందని అనిపిస్తే మీరు కోర్టులో సవాల్ చేయాలి. కానీ కిందన్న జర్నలిస్టుల మీద మనం దాడి చేయటం అనేది మంచి పద్ధతి కాదు. కాకపోతే ఏంటంటే జర్నలిస్టులు కూడా వర్గాలుగా ఇడిపోయినారు. టీవీ ఛానళ్ళు కూడా, యూట్యూబ్ ఛానల్ కానీ అన్ని ఛానళ్ళు వర్గాలుగా ఇడిపోయినాయి. ఇంకా రాబోయే ముందు రోజుల్లో జర్నలిస్టులు కొట్టుకునే రోజులు దగ్గరలోనే ఉండే. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా, ఇంకా యుద్ధం రాజకీయ నాయకుల మధ్య కాదు, జర్నలిస్టుల మధ్య కూడా యుద్ధం జరగద్ది. దానికి సిద్ధంగా ఉంటేనే ఈ మీడియా రంగంలో ఉండాలా. కాబట్టి అందువల్ల నేను అంటుండేది ఏంటంటే, ఒక దాడి జరిగినప్పుడు ఈ వైసీపీ వాళ్ళ మీద దాడులు కానీ జరిగినాయి అనుకో, ఈ ప్రతిపక్ష వాళ్ళ మీద కఠినమైన సెక్షన్లు పెడతారు. కానీ అదేవిధంగా వీళ్ళ మీద కానీ వైసీపీ వాళ్ళు దాడి చేశారనుకో స్టేషన్ బెయిల్ వచ్చే సెక్షన్లు పెడతారు. యాక్చువల్గా నిన్న జరిగినటువంటి దాంట్లో, కర్నూలులో జరిగినటువంటి దాంట్లో యాక్చువల్గా మోకదాడులు చేసినప్పుడు 307 ఒకటి పెట్టాలా, 147 పెట్టాలా, 148 పెట్టాలా, 120B సెక్షన్ పెట్టాలా, 341 పెట్టాలా, 307 హత్యాయత్నం కిందకు వస్తుంది, 120B అంటే నేరపూరిత కుట్ర కిందకు వస్తుంది. తర్వాత 147, 148, 324 అర్థమవుతుందా నేను చెప్పిందా? ఇటువంటి 341 ఈ సెక్షన్లన్నీ నమోదు చేయాల్సిన కేసు నీరు గారిపోయిందిగా. అందువల్ల ఏంటంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి జర్నలిస్టులు అనేవాళ్ళు కూడా ప్రజల పక్షాన, ప్రజాస్వామ్య పక్షాన పనిచేస్తే బాగుంటుంది. లేదు మేము వర్టికల్గా ఇడిపోతాం, రాజకీయ పార్టీ డబ్బులు ఇచ్చే వాటి మీదుగా మేము వార్తలు రాస్తాం, వార్తలు టెలికాస్ట్ చేస్తామంటే మనం కూడా యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. లేనప్పుడు ఇంకా కామ్గా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఇవాళ ఏంటంటే రాజకీయ పార్టీలు ప్రజల పక్షాన వాళ్ళ మేనిఫెస్టోలు ఎత్తుకొని పోయి ఓట్లు అడుగుతారు.
కానీ జర్నలిస్టులు ఏం చెప్పుకుంటారు? ప్రజలు వచ్చి వీళ్ళని కాపాడతారా? జర్నలిస్టులు యూనిటీగా ఉండకపోతే రేపేమవుద్దంటే ఆయనకి జరిగిందిలే మనకెందుకని ఒక ఛానల్ అనుకున్నాడు అనుకో, రేపు ఈ ఛానల్కి కూడా వస్తుంది నొప్పి. నేను మొన్న కూడా చెప్పా ఒక కథ, వాళ్ళని ఎట్టుకోపోయి ఆ కులపోళ్ళని మన కులపోళ్ళని కాదనుకో, రేపేమవుద్ది ఆయన ఈనాడు వాళ్ళని కొట్టారులే మనల్ని కాదు సాక్షి వాళ్ళని కొట్టలేదు అనుకుంటారు. రేపు నీ దాకా ఎందుకు రాదని అనుకుంటారు, సాక్షి దాకా కూడా వస్తుంది. ఎందుకంటే సమయం సందర్భం, అప్పుడు ఎవరు రక్షిస్తారు వాళ్ళని? అందువల్ల ఏంటంటే ఆంధ్రజ్యోతి మీదకు పోయినరులే, ఈనాడు మీదకు పోయినరులే, వాళ్ళకి కొట్టాలని మీరు అనుకుంటే మీకు సపోర్ట్ చేసే ఛానల్ కదా, వాళ్ళకు కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వీళ్ళ మీద కూడా పడతారుగా. అప్పుడు ఎవరు? అప్పుడు ఎవరికి వారే యమునా తీరేలాగా ఉంటే జర్నలిస్టులు ప్రధానంగా ఏంటంటే ప్రజాస్వామ్యం పట్ల ప్రజల పట్ల నమ్మకంతో దోపిడీని ఎక్కడున్నా వెలికి తీయాలమ్మా. ఇవాళ తెలంగాణలో అద్భుతంగా వెలికి తీస్తున్నారు. ఎందుకంటే ఓన్లకి కొండలకి గుట్టలకి 22,000 కోట్లు ఇచ్చారంట రైతు బంధు కింద. 22,000 కోట్లతో ఎన్ని డ్యాములు కట్టొచ్చు, ఎన్ని రోడ్లు పోయొచ్చు, ఎన్ని స్కూళ్ళు కట్టొచ్చు, ఎన్ని హాస్పిటల్ కట్టొచ్చు, ఒక్కసారి ఆలోచించుకోండి అమ్మా. కాబట్టి ఆ కొండలకి గుట్టలకి రైతు బంధు ఇచ్చేది ఏంటి? పంట పండన్న భూములకి. ఆ వార్తను చదివితే కడుపు రగిలిపోతూ ఉంది. ₹1 ₹2 కదమ్మా, ఇవాళ 10,000 20,000 30,000 కోసం వెతుక్కుంటున్న టైంలో ఏ పంట పండనటువంటి భూముల వాళ్ళకి, బలిచిన వాళ్ళకి, భూస్వాములకి, సినిమా యాక్టర్లకి, పారిశ్రామికవేత్తలకి అందరికి కలిపి 22,000 కోట్లు ఇచ్చిందంట కేసీఆర్ గారు. అటువంటి వార్తలు రాయడం వల్ల ప్రయోజనం ఉంటుందే తప్ప, ఇప్పుడు జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉండకపోతే, రాజకీయ పార్టీలకి తొత్తులుగా మారిపోతే, వాళ్ళకి జరిగిందిలే నాకెందుకులంటే రేపు నీ దాకా కూడా వస్తుంది. కాబట్టి నేను ఆలోచిస్తుండేది ఏంటంటే, ఫైనల్గా నేను చెప్పగలిగిందంటే, జర్నలిజం చచ్చిపోయింది, కమ్యూనిజం చచ్చిపోయింది, ఇంకా మిగిలిందల్లా క్యాపిటలిజమే. కాబట్టి క్యాపిటల్ అంటే డబ్బుతో కొట్టడం. ఈ క్యాపిటలిజం ప్రేరేపిస్తున్నప్పుడు ఇంకా జర్నలిజంలో ఎథిక్స్ అనేవి చచ్చిపోయినవి లేవు. ఏదో కొన్ని పత్రికలు మిగిలిన జర్నలిజంలో ఇప్పుడు 10 పత్రికలు చదివితే కానీ ఏది నిజమో ఏది అబద్ధమో తెలియటం లేదు. అందువల్ల ఏంటంటే జర్నలిస్టులు కానీ ఎనలిస్టులు కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళేమి దేశభక్తులు కాదు. కాబట్టి వీళ్ళు కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగిన నాడు ఖచ్చితంగా సమాజాన్ని మేల్కొల్పేటట్టు ఉండాలి, కానీ సమాజాన్ని బాగుపరిచే విధానంగా ఉండాలి. కానీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు, ప్రజల మీద చిచ్చుబెట్టే విధంగా రాతలు కానీ రాసుకుంటూ పోతే సమాజం ఒట్టికలుగా చీలిపోద్ది. తద్వారా హింస ప్రజ్వలద్ది. ఆ హింస ప్రజ్వలను దాన్ని ఆర్పటం అనేది ఎవరి తరం కాదు. సమిధులయ్యేది చిన్న కుటుంబాలోళ్ళేను. వృత్తి అంటే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు సమిధులు అయిపోతారు, వాళ్ళ సమాధులు మిగులుతాయి. పెద్దవాళ్ళకి ఎవరికి ఏం కాదు, TV5కి ఏం కాదు, ఆంధ్రజ్యోతికి ఏం కాదు, TV9కి ఏం కాదు, తర్వాత ఏ ఛానల్ కూడా సాక్షి ఛానల్కి వాళ్ళకేం కాదు, వాళ్ళ యజమానులకి వాళ్ళకేం కాదు. వాళ్ళు పెట్టుకోగలరు, ఆర్థికంగా బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కోట్ల చుట్టూ తిరగగలరు, చుట్టూ రక్షణ దళం కూడా పెట్టుకోగలరు. కానీ సామాన్యుడు ఉద్యోగం చేసుకుంటేవాడు 20,000 30,000 50,000 ఉద్యోగం చేసి కూడా యాడికి పోతారు. కాబట్టి ఏంటంటే నేను ఫైనల్గా చెప్పగలిగేది ఏంటంటే, సమాజంలో అరాచకత్వాన్ని ప్రేరేపించే వాళ్ళని రాజకీయంగా ముందు పతనం చేయాలి. కాబట్టి ఈ అరాచకత్వం మంచిది కానే కాదు. కాబట్టి పీస్ ఉండాలి కానీ పీసెస్ పనులు ఉండకూడదు. కాబట్టి ఇవన్నీ కూడా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి అందరూ మేధావి వర్గం కూడా ఆలోచించుకొని, జర్నలిస్టులు కూడా ఆలోచించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసుకోవాలి. సమాజాన్ని విచ్ఛిన్నకరణ శక్తులుగా డబ్బు కోసం ఏదంటే అది చేయటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి కొంతమంది ఏంటంటే ఇవాళ వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి దాడులు చేస్తారు. రేపు వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు నీకు సింపుల్గా చెప్తానమ్మా, దాడులు ఎంత భయంకరంగా ఉంటాయనో. లాస్ట్ ఫైనల్ చెప్తాను. కాకతీయ సామ్రాజ్యం బాగా గుర్తుపెట్టుకోండి. గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు, వీళ్ళ ముగ్గురు 300 సంవత్సరాలు కాకతీయ సామ్రాజ్యం. ఒక అసమర్థుడైన ప్రతాపరుద్రుడు చేతుల్లో మొత్తం మొగలాయుల దండయాత్రల ఫలితంగా గుడులు ధ్వంసం అయిపోయింది, సంస్కృతి ధ్వంసం అయిపోయింది,
దాదాపుగా 15,000 తలలు. ఎన్ని? 15,000 తలలు. అప్పుడు శివుడిని ప్రగాఢంగా భద్రకాళి అమ్మవారిని గొలిచేవాళ్ళు, రుద్రుని గొలిచేవాళ్ళు కాకతీయ రాజులు. శూలాలు, త్రిశూలాలకి దాదాపుగా తెలంగాణ ప్రాంతంలో కాకతీయ సామ్రాజ్యంలో ఆ శూలాలకి 15,000 పేకలు కోసేసి ఆ శూలాలకు అతికిచ్చారనమాట. అది గుర్తుపెట్టుకోమని చెప్తుండ. ఒక్కసారి కాకతీయుల ఘన చరిత్ర గురించి తెలుసుకోండి. ఒక సంస్కృతి ధ్వంసమైన, ఒక రాజ్యం ధ్వంసమైన ఏం జరగద్దంటే హింస ప్రేరేపింపబడద్ది, మొత్తం సర్వనాశనం అయిపోద్ది. మీరు ఒక్కసారి కాకతీయ సామ్రాజ్య పతనానంతరం చూడండి భారతదేశంలో. మన తెలుగు చరిత్ర చెప్తున్నా నేను, బయటది వద్దనే వద్దు. తర్వాత ఏమైంది? మత మార్పులు జరగడం జరిగింది. బతకదెరువు కోసం మతాల మారాల్సి వచ్చింది. తర్వాత సంస్కృతి మారిపోయింది. తర్వాత ఆలయాలు విధ్వంసం జరగడం జరిగింది. విధ్వంసం అనే దానికి తాత్కారమే కాకతీయ సామ్రాజ్య పతనానంతరం మన తెలుగు రాష్ట్రాల్లో ఏమి జరిగిందో. మన త్రిలింగ దేశం అంటారమ్మా. త్రిలింగ దేశం అంటే అంటే 3. తెలుగు మాట్లాడే ఈ 3 దేశాల్లో రాయలసీమ కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, ఈ త్రిలింగ దేశంలో ఏం జరిగిందో ఆలోచించుకోండి. అంటే శూలాలకి కోసేసి, పేకలు కోసేసి త్రిశూలానికి గుచ్చారు ముష్కరులు. మొగలాయిల దండయాత్ర ఫలితంగా జరిగింది చెప్తున్నామ్మా. సేమ్ అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు రాజకీయాల్లో వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ విధ్వంసం సిద్ధం సభల్లో చేసే ఆయన యొక్క స్పీచ్ల వల్ల సమాజాన్ని ఒట్టికల్లుగా చీల్చాలనుకుంటున్నాడు. అందుచేత ఏమవుతుందంటే మళ్ళీ హింస అనేది విజృంభిస్తుంది. తద్వారా ప్రజలు చనిపోయేదానికి అవకాశం ఎక్కువ ఉంది. ఆ అవకాశాన్ని ఇవ్వకుండా శాంతిని నెలకొల్పేటటువంటి ప్రయత్నాలు చేయాల్సినటువంటి సందర్భం మేధావి వర్గం మీద ఉంది, జర్నలిస్టుల మీద కూడా ఉంది, నాలాంటి వాడి మీద కూడా ఉంది. కాబట్టి ఏంటంటే యుద్ధానికి సిద్ధం అంటున్నావు. ఆ యుద్ధం ఎప్పుడు జరగద్ది? 2 దేశాల మధ్య జరిగేది యుద్ధం. కాబట్టి ఆ యుద్ధం సిద్ధం ఇటువంటి మాట్లాడకూడదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా పాలకులు ప్రజల సొమ్ముతో బతుకుతుంటారు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలా, సంఘటిత నిధిని కూడా ప్రజలకు చేరే విధంగా ఉండాలి, అభివృద్ధి వైపు అడుగులు వేసే విధంగా బాటలు వేయాలి తప్ప విధ్వంసాన్ని ప్రేరేపించటం వల్ల వాళ్ళకేం కాదు, వాళ్ళు ఫ్లైట్లు వేసుకుని ఇతర దేశాలకైనా వెళ్ళిపోతారు. కానీ సమిధులు అయ్యేది సామాన్య ప్రజలు. కాబట్టి జాగృతతో ఉండాలి సమాజం జాగృతతో ఉండి రాబోయే ఎలక్షన్లో కఠినమైన నిర్ణయం తీసుకొని రాష్ట్రాన్ని తద్వారా దేశాన్ని కూడా కాపాడుకోమని మాత్రం మాలాంటి వాళ్ళని చెప్పగలం.